నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఇందాధర్ కాంప్లెక్స్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయం వద్ద ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా గారి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సమావేశంలో గుంటూరు జిల్లా అంజుమన్ ఇస్లామియా ధార్మిక సంస్థ యొక్క సుమారు 71 ఎకరాల 57 సెంట్లు భూమిని ఎజెండాలో జతపరిచి ఆమోదించాలని చూడగా, రాష్ట్ర శాసనమండలి సభ్యుడు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యులు ఎండి రూహుల్లా వ్యతిరేకించి సమావేశాన్ని బైకాట్ చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా ఆస్తులు దోచుకోవాలని చూస్తుందని అన్నారు. వైఎస్ఆర్ గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించినారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ, గుంటూరులో అంజుమన్ ఇస్లామియా ధార్మిక సంస్థ ఆస్తులను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వక్ఫ్ బోర్డ్ సభ్యుడు అయ్యుండి, అంజుమని ఇస్లామియా సంస్థ అధ్యక్షుడు అయ్యుండి మైనారిటీ ఆస్తులను దోచుకోవాలని, కూటమి ప్రభుత్వం లీజుల పేరిట పంచుకోవాలని చూస్తున్నారని, ఈ కూటమి ప్రభుత్వం ఆగడాలను వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు ఎజెండాలో పెట్టిన అంజుమన్ ఆస్తులను పూర్తిగా తొలగించాలని నిరసన తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెక్రటరీ గులాం రసూల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ షేక్ అఫ్సర్, గుంటూరు తూర్పు నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షుడు షేక్ లియాకత్, నందేటి రాజేష్, గుంటూరు కార్పొరేషన్ 17 డివిజన్ కార్పొరేటర్ ఫర్జానా, విజయవాడ కార్పొరేషన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, కోఆప్షన్ సభ్యుడు షేక్ అలీం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మీర్ హుసేన్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ సుభానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం నజీర్ అహ్మద్, ముస్లిం సమైక్య వేదిక అబ్దుల్ కలాం, సద్దాం ఖాన్, సర్ తాజ్ అహ్మద్, నసీమా, ఇబ్రహీం. ఎజెండా